హాయ్ మేడం. హాయ్ రా. విజయానికి చెరువులో ఉన్న తెలుగుదేశం చెరువు కాదు విజయం అంతే. వార్ వన్ సైడ్. అంటే చాలా ధీమాగా మనకి జగన్ చెప్పారు కదా. వై నాట్ 175 సైకిల్ చెప్తారు అట్లా. సైకో పాలన పోయిందంటే పోయింది. సైకిల్ పాలన వస్తది, మీరు చూస్తారు. రామరాజ్యం మళ్ళీ వస్తది. అలానే తెలంగాణలో కూడా పార్టీ పుంజుకుంటది. బాబు గారు ఆ రెండు రాష్ట్రాలు, రెండు తెలుగు రాష్ట్రాలని 100% అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలని కోరుకుంటున్నా. జై తెలుగుదేశం. విమర్శలు వింటూనే ఉన్నారు కదా. Yes. ఇప్పటికే మనకి శ్రీలంక అయిపోయింది, ఏపీ అని అయిపోయింది. అయితే ఉచిత పథకాలు ఇచ్చి రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారు బాబు గారు అనేది వినిపిస్తూనే ఉంది మనకి. అవును. సో దాని మీద మీ అభిప్రాయం? బాబు గారికి విజయం లేనిది ఏది హామీలు ఇయ్యరు. బాబు గారికి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందన్నమాట. ఏదైనా హామీ ఇచ్చారంటే 100% చేసి చూపిస్తారు. అసలు ఏ హామీలు ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రాన్ని 100% ముందుకు నడిపించారు. అలాంటిది హామీలు ఇచ్చారంటే దాంట్లో ముందడుగు వేసి తీరుస్తారు. అంటే లోకేష్ గారికి ఈసారి పదవి అంటే ఏది మంత్రి పదవి అయితే ఇవ్వకపోవచ్చు, బ్యాక్ బోన్ లాగా టీడీపీ పార్టీకి ఉండొచ్చు అని వినిపిస్తున్నాయి కదా, నిజమే అంటారా? వాస్తవంగా అయితే ఇప్పుడు మేము తెలంగాణలో ఉన్న టీడీపీ పార్టీ ఆఫీస్ లో ఉన్నాం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గెలిచిందన్న సంబరంలో ఉన్నాం. ముందు ఆ విజయ పదంలో దూసుకుపోతుంది కాబట్టి ఆనందోత్సవంలో ఉన్నాం. పదవుల మంత్రి పదవుల ముఖ్యమంత్రులు అనే తర్వాత ముందైతే జై తెలుగుదేశం. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా ఇక్కడ. అవును, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మోడీ గారు ఉన్నారు, బాబు గారు ఉన్నారు. అందరూ 1,00,000 మెజారిటీ తగ్గదు అని అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు కూడా. ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందని? అది ఓటు అంటే ఇప్పుడు లీడ్లో ఉన్నారు ప్రస్తుతానికి అయితే. ఎంత అనేది చెప్పలేము. 20 క్రాస్ అవుతారని అనుకుంటున్నాం.